హాయ్ అండి. డే 4కి సంబంధించిన ఎపిసోడ్ అయితే మీరు చూసే ఉంటారు కదా. అక్కడనే మీరు బిగ్ బాస్ ప్రోమో అయితే చూసే ఉంటారు. నిఖిల్ మణికంఠని ఎవరు సెలెక్ట్ చేయలేదు, నేనే సెలెక్ట్ చేశాను, అందుకనేసి ఎమోషనల్ అవుతాడు అన్నట్టుగా చూపించారు. బట్ అదైతే కాదండి, మీరు చూసారు కదా. సో నిఖిల్ అసలు విష్ణుప్రియని ఎవరు సెలెక్ట్ చేయలేదు, నేను మణికంఠ కంటే అంత వీక్ కంటెస్టెంటా అని చెప్పి నిఖిల్ని అడిగితే ఆ తర్వాత నిఖిల్ ఎమోషనల్ అవుతారు. సో ఆ బిట్టుని తెచ్చి ప్రోమోలో వేశారండి. అసలు అంటే డిఫరెంట్గా పోర్ట్రేట్ చేస్తున్నారనేసి అయితే అర్థమవుతుంది. బట్ ఈ ఎపిసోడ్ అయితే ఒక 2-3 పాయింట్స్, 2-3 గొడవలు తప్పితే, అంతకు మించి ఒక చిన్న టాస్క్ తప్పితే అంత ఇంట్రెస్టింగ్ అయితే ఏమీ లేదని అయితే నాకు అనిపించింది. బట్ ఏంటంటే అంతా బ్యాచ్లుగా విడిపోయి, అంటే నన్నెందుకు సెలెక్ట్ చేసుకోలేదు అన్నట్టుగా అదే ఈగో లోపల పెట్టుకొని లోపల అంటే వాళ్ళ గురించి ఒకరు నెగిటివ్ పాయింట్స్ని మాట్లాడుకుంటూ ఉన్నారు. బట్ అంటే ఒకరు సెలెక్ట్ చేయలేదు అనే విషయంలో మరొకరిని నెగిటివ్గా మాట్లాడడం, వాళ్ళ మిస్టేక్స్ని ఇలా మాట్లాడారు, ఇలా చేస్తున్నారు, టీమ్స్గా డివైడ్ అయిపోయిన తర్వాత కూడా అసలు ఏమీ మాట్లాడట్లేదు, ఒకరికొకరికి ఐ టు ఐ కాంటాక్ట్ కూడా లేదు అని చెప్పి అయితే మాట్లాడుకుంటున్నారు. ఆ తర్వాత టాస్క్ అయితే అంటే ఫస్ట్ స్టార్టింగ్ ఎపిసోడ్లో అయితే విష్ణుప్రియ మణికంఠ ఇద్దరు సార్ట్అవుట్ చేసుకున్నారండి. ఆ తర్వాత వాళ్ళైతే యాక్సెప్ట్ చేసుకున్నారు, ఒకరొకరు ఓకే, ఒకరికొకరు సారీ చెప్పుకోవడం వల్ల అయితే జరిగింది. ఆ తర్వాత ఏంటంటే బేబక్క అయితే అసలు తన గురించి మాట్లాడడానికి అయితే అసలు ఏమీ లేవండి పాజిటివ్ పాయింట్స్. బేబక్క, బెబ్బే అక్క, సో నాకైతే తెలిసిపోయింది. సో సోనియా అయితే ప్రతి ఒక్క చిన్న విషయాన్ని కూడా ఆర్గ్యుమెంట్ చేసి తను చాలా గేమ్ చేంజర్గా అయితే నాకు అనిపిస్తూ ఉంది. సో టీమ్ సపరేట్గా చేసిన తర్వాత అయితే నైనిక అయితే మంచి స్ట్రాంగ్ పర్సన్, అలానే కంటెంట్, ఒక పాయింట్, కరెక్ట్ పాయింట్ని ఎవరైతే మాట్లాడగలుగుతారో వాళ్ళని మాత్రమే సెలెక్ట్ చేసుకునింది. నైనిక, విష్ణుప్రియ, అలానే ఆదిత్య, ఓం, సీత, అలానే నబిల్ని సెలెక్ట్ చేసుకునింది. సో విష్ణుప్రియని అయితే సెలెక్ట్ చేసుకున్నప్పుడు నాకు స్ట్రెంగ్త్ ఉంది, మాట్లాడగలిగే వ్యక్తులు ఉన్నారు, బట్ ఎంటర్టైన్మెంట్ కూడా లేదు. సో ఆ ప్లేస్ని నేను విష్ణుప్రియతో నేను తీసుకుంటున్నాను అని చెప్పేసి అయితే తన పాయింట్స్ అయితే తీసుకుంటుంది. బట్ నయని అయితే తన మాస్టర్ ప్లాన్ సూపర్గా ఉంది. ఆ తర్వాత నిఖిల్కి అయితే లాస్ట్లో సోనియాని సెలెక్ట్ చేసుకున్నాడు. బట్ యష్మి కూడా తెలివిగా అభయ్ని, ప్రేరణని, అంటే తనకు నచ్చిన కంటెస్టెంట్ని పృథ్వీని, భాషని తీసుకునింది. సో ఇక్కడ మనం ఒకటి పాయింట్ నోట్ చేయాలండి. భాష అయితే ఒక పాజిటివ్ పాయింట్ ఏంటంటే యష్మి నన్ను ప్రతి ఒక్కసారి పాయింట్ టు పాయింట్ పోర్ట్రేట్ చేస్తూ నెగిటివ్గా మాట్లాడడం వల్ల, గొడవ పెట్టుకోవడం వల్ల జరుగుతుంది. అదే నేను యష్మి టీంలో ఉంటే అలా నన్ను మాట్లాడలేదు కదా అనేసి యష్మి టీంలో తెలివిగా జాయిన్ అవుతాడండి. సో ఆ తర్వాత ఏంటంటే మీకు తెలిసే ఉంటుంది కదా, ప్రోమోలో నిఖిల్ ఎవరు మణికంఠని ఎవరు సెలెక్ట్ చేయలేదని నేను తీసుకున్నాను, ఎమోషనల్ అయిపోయాడు అన్నట్టుగా మాట్లాడాడండి. బట్ అదైతే కాదు, మీరు చూసే ఉండింటారు. మేబీ చాలామంది వీడియోస్ కూడా చేస్తూ ఉంటారు డిఫరెంట్గా. మెయిన్గా అయితే ఆదిరెడ్డి ఒకటి ఉంటే ఒకటి డిఫరెంట్గా పోర్ట్రేట్ చేయండి, కొంచెం ఉంటే దాన్ని 1 అవర్గా, ఒక 5 మినిట్స్ కాన్వర్జేషన్ని తను 1 అవర్ వీడియోస్ చేస్తున్నాడండి. అది ఏం మాట్లాడాలో ఏంటో, మేబీ తనకున్న ఎక్స్పీరియన్స్ అలా మాట్లాడగలుగుతున్నారేమో అని నాకు అనిపించింది. మాట్లాడే అంత ఇదైతే లేదు. అక్కడైతే మణికంఠకైతే ఫుడ్ షార్టేజ్ అయితే వచ్చింది, పృథ్వీకి. సో బేబక్క అది ముందే ఇన్ఫామ్ చేయలేదు. తను అంటే తన పాయింట్స్ తను సరిగ్గా చేయలేదు అనే విషయం అయితే నాకు తెలుస్తుంది. ఆ తర్వాత అయితే ప్రేరణ టవల్ ఓం గారు యూజ్ చేశారు అని మాట్లాడాడు. బట్ ఆ తర్వాత మళ్ళీ కొంచెం తను మాట్లాడడానికి ట్రై చేసిన ఓం తెలివిగా ముందుకు వెళ్ళి
నాకు తెలియదు అందుకే నేను వాడాను అన్నట్టుగా మాట్లాడాడు. బట్ ఓకే, మన తర్వాత బిగ్ బాస్ అయితే కొత్త టవల్ అయితే ఇచ్చారు. ఆ తర్వాత బాత్రూమ్గా క్లీన్ లేదు, సరిగ్గా లేదు అనేసి ప్రేరణ చెప్తూ ఉంటుంది. తనేంటంటే క్లీన్గా లేదు అనేసి అందరికీ డిస్కస్ చేస్తూ ఉంటే ఆ తర్వాత యష్మికి చెప్తుంది. సో ప్రతిసారి ఇలా జరుగుతుంది, సరిగ్గా మెయింటైన్ చేయడం లేదు అనేసి చెప్తూ ఉంటే, అంటే నిఖిల్ చెప్పాడంట ప్రేరణకి సరిగ్గా బాత్రూమ్ మెయింటైన్ చేయట్లేదు, సరిగ్గా క్లీన్ చేయట్లేదు అనేసి బాత్రూమ్ వెళ్ళిన వాళ్ళు. ఆ తర్వాత ఏంటంటే అంటే సోనియా ప్రతిసారి ఇచ్చి ఇన్స్పెక్ట్ చేస్తూ ఉంటారు, ఎట్లా మేము యూజ్ చేసేది అన్నట్టుగా మాట్లాడి చాలా రూడ్గా మాట్లాడుతుంది. అంటే నువ్వు నాకే ఎందుకు చెప్తున్నావు, అందరినీ అమ్మాయిల్ని పిలిచి మాట్లాడండి, నాకెందుకు చెప్తున్నావు అని చెప్పి తను చాలా సూటిగా మాట్లాడుతుంది. ఆ తర్వాత అంటే శేఖర్ భాష, ఓము, పృథ్వీ పక్కకు వెళ్ళి అంటే వాళ్ళు మాట్లాడుకుంటారు. భాష గారు అంటారు, నాకు బాత్రూమ్ వస్తుందండి, బట్ వీలు చేసే విధానంలో నాకు పోవాలని కూడా లేదు. అంటే ఒకరు పోతే ఒకరు ఇది చేస్తూ ఉంటే నాకే భయం వేసింది. సో అంటే వాళ్ళ కామెడీ టైమ్స్ అయితే బాగుంది. బట్ వాళ్ళ కన్వర్జేషన్, వాళ్ళ టీం బాగానే ఉందండి, మాట్లాడుకోవడం అదంతా. సో యష్మి వచ్చిన తర్వాత చాలా చాలా గట్టిగా మాట్లాడుతుంది. ఏమన్నా అంటే ఎందుకు మీరు మణికంఠ మీరు ఎందుకు నీట్గా పెట్టుకోవట్లేదు బాత్రూమ్ని అని చెప్పేసి చాలా గట్టిగా వచ్చి అడిగితే, మణికంఠ నువ్వెందుకు మైక్రో మేనేజ్మెంట్ చేస్తున్నావు ఏంటి అని చెప్పేసి గట్టిగా మాట్లాడతారు. సో తర్వాత అంటే తను మాట్లాడితే ఆ తర్వాత ప్రేరణ వీళ్ళిద్దరికి ప్రాబ్లం. సో వీళ్ళిద్దరి కామెడీ టైమ్స్ కూడా భాష అలానే పృథ్వీ, ఓం గారు కూడా మాట్లాడుకున్నారు కామెడీ టైమింగ్స్లో. ఆ తర్వాత ఏంటంటే మళ్ళీ కొద్దిసేపు తర్వాత మాట్లాడుకొని ఎవరెవరు క్లీన్ చేయాలి, ఏ డిపార్ట్మెంట్లో ఏమని చెప్పేసి అయితే మాట్లాడుకున్నారు. ఆ తర్వాత అయితే చిన్న గేము గోల్ టాస్క్ అనేది గోల్ కొట్టు బాల్ పట్టు అని. సో నైనికా టీం నుంచి అయితే అంటే మంచిగా ఆడారు. ఆ తర్వాత యష్మి టీం అయితే విన్ అయింది ఫస్ట్ ఛాన్స్లో. సో అదేనండి, అంటే పెద్ద ఇంట్రెస్టింగ్ మ్యాటర్స్ అయితే లేవనేసి నాకు అంతే అనిపించింది. ఓన్లీ చిన్న చిన్న విషయాల్ని పెద్ద పెద్దగా చేసుకొని యష్మి కానీ ప్రేరణ కానీ వీళ్ళ బ్యాచ్కే ఇష్యూ ఉంది, మిగతా వాళ్ళకైతే ఏం ఇష్యూ లేదు. బట్ అదేనండి ఈ ఎపిసోడ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ మా